అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి సావిత్రి గారు మీకు ముందు కనపడతారు. అవును. మనకి నాగేశ్వరరావు గారు ఆ తర్వాత తరం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మొహం కంటే కూడా అంటే నాగేశ్వరరావు గారికి కొన్ని బలహీనతలు, కెమెరాలో కొన్ని యాంగిల్స్లోనే వాళ్ళ మీద ఎక్కువగా షార్ట్స్ తీశారు. కానీ అన్ని యాంగిల్స్లోనూ ఎక్కువ క్లోజప్ షార్ట్స్ తీసిన నటుడు కూడా ఎన్టీఆర్ గారు. అది ముఖ్యంగా కళ్ళు కూడా ఆయన కళ్ళు భావాలు పలికించడంలో కళ్ళ అంటే పాత్ర చాలా ఉంటుంది. నటుడికి అంటే ఫారెన్ కంట్రీస్లో కూడా మామూలుగా మీరు మన స్కూల్స్లో ఆ రోజుల్లో చెప్పగలిగేది అంటే నటుడు ఎక్కువగా తన కళ్ళతోటి భావాలు పలికించగలిగి ఉండాలి. అంటే ఆ కెమెరా వచ్చేసరికి పూర్తిగా ఆ మూడ్ అనేది ఆయన కళ్ళలో రిఫ్లెక్ట్ అయి ఉండాలి అని. అంటే గురుదత్ లాంటి డైరెక్టర్స్ కూడా కళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ కళ్ళని ఎలా వాడుకోవాలనేది బాగా తెలిసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒకటే పాత్రలో ఆ పాత్ర రకరకాల ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా తన కళ్ళతోటి అన్ని రకాలుగా భావాలు పలికించడంలో దిట్టం. ఓకే. అది వారికి ఒక్క రోజుతో వచ్చింది కాదు. ఆయన మొదటి సినిమా అలా నా దేశం చూస్తుంటే మా దేశం అక్కడి నుంచి మరి ఆ తర్వాత పౌరాణికాల్లో మాయాబజార్, ఆ తర్వాత మన కేవీ రెడ్డి గారి పాతాళ భైరవిలో కూడా ఎన్టీ రామారావు కంటే నిజం చెప్పాలంటే ఎస్వి గారు గారి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మనం కొన్ని ఒప్పుకోలేదు. అక్కడి నుంచి ఎదుగుతూ ఆ తర్వాత ఆయన ఉంటే చాలు అనుకునే స్థాయికి ఇతర నటులు కూడా అనుకునే స్థాయికి రాగలిగారంటే ఆయన నిరంతరం తనను తను శోధించుకుంటూ నేర్చుకుంటూ తనను తను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో చూస్తూ